తిరుమల తిరుపతి లడ్డు తయారీకి ఇప్పటికే కల్తీ నెయ్యి వినియోగించారని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా ఈ అంశాలపై విచారణ కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి విచారణలో మాత్రం ఇటు జస్టిస్ బిఆర్ గవయ్తో పాటు జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం కూడా ఈరోజు విచారణ కూడా చేపట్టడం జరిగింది. దీనికి ప్రత్యేకమైనటువంటి సీటును కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ విచారణలో మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సిట్లో మాత్రం ఇటు స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో ఈ యొక్క విచారణ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే మొదటగా ప్రవీణ్ సూద్ సంబంధించినటువంటి విషయం కూడా చెప్తాను. ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. అతను హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి అధికారి. మొదటి పోస్టింగ్ మైసూర్లో కమిషనర్గా కూడా ప్రవీణ్ సూద్ కూడా విధులు కూడా నిర్వహించడం జరిగింది. దాని తర్వాత కూడా అనేక రాష్ట్రాల్లో కూడా అతను పని కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోనే ఎక్కువగా అతను విధులకు నిర్వహించడం జరిగింది. అక్కడ కమిషనర్తో పాటు డీజీపీ స్థాయికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కర్ణాటక డీజీపీ నుంచి ఇప్పుడు ప్రవీణ్ సూద్ సిబిఐ డైరెక్టర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రవీణ్ సూద్ని ఇటు సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క ప్రత్యేక సిట్లో అతను కీలకమైనటువంటి వ్యక్తి, అతని నేతృత్వంలోనే ఈ యొక్క విచారణ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈ యొక్క టీమును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రవీణ్ సూద్ నేతృత్వంలో ఇటు ఇద్దరు అధికారులు, కేంద్రం నుంచి ఉన్నటువంటి ఇద్దరు సిబిఐ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉంటారు. దాంతోపాటు FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ సంబంధించినటువంటి అందులో నుంచి ఒక సీనియర్ అధికారి కూడా ఈ యొక్క విచారణ కూడా ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టీమును కూడా ప్రత్యేకంగా వీరు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ లడ్డు సంబంధించినటువంటి విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి రాజకీయ అంశాలు ప్రస్తావించకుండా ప్రత్యేకంగా ఈ యొక్క దర్యాప్తు సంస్థను కూడా ఇటు సుప్రీంకోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తిరుమల తిరుపతి లడ్డు అందరికీ తెలిసిందే. చాలామంది తిరుపతికి వెళ్తే ఖచ్చితంగా లడ్డూలు తీసుకొని వెళ్ళేటువంటి భక్తులు ఇప్పుడు అయోమయానికి గురైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇది కల్తీ జరిగిందా లేదనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క టీము కూడా వారు దర్యాప్తు చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొదటగా తిరుమలలో అక్కడ కేసు నమోదైంది కాబట్టి ఆ కేసు ఆధారంగానే ఈ టీమ్స్ అందరూ కూడా దర్యాప్తు కూడా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటిదంటే చాలా వరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అంటే కేవలం కొన్ని ముఖ్యమైనటువంటి కేసుల్లోనే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంతో పాటు స్టేట్ పోలీసులు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అంటే అది కూడా రేర్ కేసెస్లో కూడా మనకి కనిపిస్తాయి. ఒకసారి ఆ కేసుకు సంబంధించినటువంటి విషయం చూద్దాం ఒకసారి. అంటే నీరవ్ మోడీ కేసును ఇటు సిబిఐతో పాటు ఈడీ అధికారులు స్టేట్ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ తోటి కూడా ఈ యొక్క నీరవ్ మోడీ కేసు కూడా విచారణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మరొక కేసు సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ చూపిస్తాను. తెలుగు స్టాంప్ పేపర్ కేసును ఇటు సిబిఐతో పాటు స్టేట్ పోలీసుల ఇన్వాల్వ్మెంట్తోనే ఆ ఒక దర్యాప్తు కూడా జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మరొక కోల్ బ్లాక్ కేటాయింపు స్కామ్ సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. ఇందులో సిబిఐతో పాటు స్టేట్ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ తోటి కూడా అటు దర్యాప్తు కూడా చేపట్టడం జరిగింది. ఇక మరొక కేసు చూద్దాం. ముంబై టెర్రర్ అటాక్ సంబంధించినటువంటి విషయాన్ని చూద్దాము. ఇందులో NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటు మహారాష్ట్ర పోలీసుల ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ యొక్క పూర్తి స్థాయిలో కేసు అనేది విచారణ కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మరొక విషయం చూద్దాము. 2G స్పెక్ట్రమ్ కేసు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఈ కేసులో సిబిఐతో పాటు స్టేట్ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ యొక్క దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మరొక చూద్దాం. ఇక హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇటు NIAతో పాటు తెలంగాణ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ తోటి కూడా ఈ యొక్క విచారణ కూడా చేపట్టడం జరిగింది. మొదటగా బ్లాస్ట్ జరిగిన తర్వాత స్టేట్ పోలీసులు కేసు నమోదు చేస్తారు. దాని తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని దర్యాప్తు కూడా చేపట్టినటువంటి సందర్భం కూడా నెలకొంది. ఇక మరొక కేసు సంబంధించినటువంటి విషయాలు చూద్దాము. పూర్తి స్థాయిలో కూడా కేవలం కొన్ని కీలకమైనటువంటి కేసులను బట్టే కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర పోలీసులతో కూడా ఈ యొక్క దర్యాప్తు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి లడ్డు సంబంధించినటువంటి
అంశాలపై కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. మొదటిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై కూడా కొంత సీరియస్ అయినటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఏ విధంగా మీడియాతోటి మాట్లాడతారు, ఎటువంటి సెకండ్ ఒపీనియన్ నేను ఎందుకు తీసుకోలేని అంశాలపై కూడా చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడ రాష్ట్రంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంత పొలిటికల్గా ఇబ్బందులు తలెత్తటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు టీమును కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ టీంలో ఈ 5 అధికారులు కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ప్రవీణ్ సూద్ డైరెక్షన్లో ఈ యొక్క టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర తరపున ఉన్నటువంటి 2 అధికారులు, 2 ఏపీ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి అందులో కీలకమైనటువంటి అధికారిని కూడా ఈ యొక్క సిట్ దర్యాప్తులో కూడా వీరిని చేర్చడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక టీం కూడా ఇక దర్యాప్తు కూడా ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే ఇందాక చెప్పినట్టు ఎంతో ప్రాచుర్యం కలిసినటువంటి ఆ లడ్డు, దాంతోపాటు ఎంతోమంది ఇష్టంగా ఆ లడ్డూని తినేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు, కావాలని చెప్పి తెప్పించుకుంటారు. కానీ చివరిగా ఈ విధంగా ఆరోపణలు రావడంతో అందరూ కొంత టెన్షన్ కూడా నెలకొన్నాయి, దాంతోపాటు కొంత ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎక్కడ జరిగింది, అసలు కల్తీ జరిగిందా లేదా, అసలు ఆ రిపోర్ట్ సంబంధించినటువంటి విషయాలు ఏంటిది, అసలు ఎప్పుడు జరిగింది, ఆ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది, పూర్తి స్థాయిలో ఈ సిట్ టీం కూడా దర్యాప్తు చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది.